నీకు దారి చూపించేది నేనే, నీకు ధైర్యం చెప్పేది నేనే, నిన్ను ముందుండి నడిపించేది నేనే, అంతా నేనే. మరి నీకెందుకు భయం? నాకు తెలియదంటావా నీకు ఎప్పుడు ఏమివ్వాలో? ఏంటాలోచిస్తున్నావు? నేను నీతోనే ఉన్నాను. నా శక్తి నీ చుట్టూ ఉంది. ఎవరు నిన్ను కింద పడేయాలని ప్రయత్నించినా ముందు వాళ్లకు నన్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలోచించకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు కోల్పోయిందంతా తిరిగి వస్తుంది. నువ్వు కష్టపడింది, భరించింది అన్నీ ఫలిస్తాయి. నీ గెలుపు ఎవ్వరూ ఊహించరు. నువ్వు సాధించేది చూసి ఎప్పటికీ ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు శివభక్తుడివి. ఎవరి ముందు వంగని, ఎవ్వరికీ భయపడని, ఎంత ప్రయత్నించినా విరగనివాడివని గుర్తుపెట్టుకో. కళ్ళు తెరువు, స్మరించు. ఓం నమఃశివాయ. ఎందుకు అంత కృంగిపోతున్నావు? నీ బాధ ఎవరు చూడలేదని అనుకుంటున్నావా? నిన్నెవరు పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావా? నీవు కాచిన ప్రతి కన్నీటి బొట్టు నువ్వు మర్చిపోవచ్చు. నీ హృదయాన్ని పగలగొట్టి, నీ గుండెని పిండేసి, నీ జీవితాన్ని నలిపేసిన ఆ సమస్యను నువ్వు మర్చిపోవచ్చు. కానీ నీ దేవుడు నేను మర్చిపోడు. నీవు కాచిన కన్నీరు, నీవు పొందిన బాధ, నీకున్న సమస్య అన్నీ గుర్తున్నాయి. మిక్కిలి త్వరలో దానికి జవాబిస్తాడు. వెయిట్ చేయి, కొంచెం వెయిట్ చేయి. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా శివయ్యని అడుగు. మనసారా అడిగితే కాదనుడులే భోలా శంకరుడు. శివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చమకుతాడు. కాబట్టి ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. నువ్వు రైట్ సైడ్ అయి పెడుతున్నా సరే వాడు రాంగ్ సైడ్ వచ్చి నిన్ను గుద్దకుండా ఉండాలంటే నువ్వు ఫోన్ వినడం బదులు చెవుల్లో తీగలు పెట్టుకోవడం బదులు నమశివాయ జపం చేయరా. ఎందుకు జరుగుతుందో చూస్తాను నేను. జరగదు, చెయ్యిరవ్వడం. సుల్లు కబులు చెప్పుకుంటూ కూర్చుంటారు, జరుగుతాయి. జపం చేయమను. భక్తులకు ఎప్పుడు అపకారం. నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చెయ్యలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చెయ్యలేవు. కర్మ కొద్దీ అవి చెయ్యడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మిడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ.